స్టాఫే టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు. జహీరాబాద్ పట్టణంలో మడ్కా స్థావరాలపై పోలీసు దాడులు. జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి. వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన మరో అప్డేట్. తేదీ ఆధారంగా చార్ట్ సెర్చ్ చేసుకునే ఆప్షన్ ను పరిచయం చేసిన పాపులర్ యాప్. డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం. తొలి మహిళా క్యూరేటర్ జసింత. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి. నేతల వలసలతో పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించగా చైర్మన్ గా ఆనంద్ స్వరూప్ షెట్కర్, వైస్ చైర్మన్ గా దారం శంకర్ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి వసంత కుమారి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్లు సన్మానించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎడ్ల చెల్లారావు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు జాకిర్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని మడ్కా స్థావరాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. మహమ్మద్ ఖాజా పాషా, నర్సింహులు, ప్రవీణ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 80,830 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్ లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేట్
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డును ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లు పరిచయం చేసే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ డివైస్లపైన తేదీల ప్రకారం చాట్ను సెర్చ్ చేసుకునే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది. రేపు లేదా ఎల్లుండి కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న 5089 పోస్టులకు తోడు మరిన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పేరిట ప్రెస్ నోట్ విడుదలైంది. క్రికెట్ ఫీల్డ్లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేంద్రం ఎగురుతుంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ బృందారతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జిఎస్ లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ గా జసింతా కళ్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పిచ్ క్యూరేటర్ గా జసింతా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పికప్ వాహనం బోల్తా పడగా 14 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దిండోరిలోని బర్జార్ ఘాట్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. షాపూరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాపూరా హెల్త్ సెంటర్ కు తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరుసపెట్టి పార్టీని వీడుతున్న నేతలతో వైసీపీ అధిష్టానం కలవరపడుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్ఛార్జ్ను ఎడాపెడా మార్చడంతో ఇంకా ఎంతమంది వెళ్లిపోతారన్న ఆందోళన నెలకొంది. ఒంగోలు ఎంపీ మాగుంటితో సహా మొత్తం 6 ఎంపీలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక మరికొందరు ఎమ్మెల్యేలు అదే బాట పట్టనట్టుగా సమాచారం. అందుకే జగన్ పునరాలోచనలు పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సమన్వయకర్తలే అభ్యర్థులు కాదని సుబ్బారెడ్డితో చెప్పించారు. మరోసారి సర్వే చేసి అభ్యర్థులను ఖరారు చేస్తాం. తొందరపడి పార్టీని వీడొద్దని సంకేతాలు ఇస్తున్నారు. వైసీపీలో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందని నేతలు వాపోతున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు. జహీరాబాద్ పట్టణంలో మడ్కా స్థావరాలపై పోలీసులు దాడులు. జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి. వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన మరో అప్డేట్. తేదీ ఆధారంగా చార్ట్ సెర్చ్ చేసుకునే ఆప్షన్ ను పరిచయం చేసిన పాపులర్ యాప్. డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం. తొలి మహిళా క్యూరేటర్ జసింతా. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి. నేతల వలసలతో పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.